టాపిక్లో మోటివేషన్ క్లాస్. ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రజెంట్ జనరేషన్. ఈ జనరేషన్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటివి రకరకాల సోషల్ మీడియా యాప్స్ వచ్చి, ఈ యాప్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న యూత్ అంతా కూడా, ఈ జనరేషన్ అంతా కూడా అందులో ఉన్న మంచిని కాకుండా చెడుని నేర్చుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారు, తల్లిదండ్రులు కూడా నష్టపోతున్నారు. ఇందులో ఉన్న రకరకాల చెడు, ఆ చెడు అంతా తీసుకుని వాళ్ళు కూడా ఆ చెడు ఆలోచనలు మైండ్లో పెట్టుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఎవరో పరిచయం అయ్యాడని చెప్పేసి మొన్న ఒక అబ్బాయి, వాళ్ళిద్దరూ మైనర్లే, 16 సంవత్సరాలు చదువుతుంది, 10th క్లాస్ అమ్మాయి. ఆ అమ్మాయి ప్రేమను ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళ తల్లిని తల మీద సుత్తితో కొట్టి చంపిన పరిస్థితి మనం న్యూస్లో చూసాం. ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అబ్బాయిలు తల్లిదండ్రుల మాట వినకుండా ఎంతో ఇంట్లో డబ్బుని తీసుకుని వెళ్ళి సినిమా వాల్ పోస్టర్లకి, ఫ్లెక్స్లకి ఖర్చు పెట్టి ఆ సినిమా థియేటర్ల పైకెక్కి ఆ ఫ్లెక్స్లు కట్టి అక్కడి నుంచి పడిపోయి చనిపోయిన కుర్రాళ్ళు ఉన్నారు. ఈ యువతరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ వయసులోనే ఉన్న ఎంతోమంది కుర్రాళ్ళు ఈరోజు మన బార్డర్లో, మన ఇండియా బార్డర్లో మన కోసం, మన కుటుంబాల కోసం కాపు కోస్తున్నారన్న విషయాన్ని మర్చిపోరు. మన నాయకులాంటి ఎంతోమంది అమరవీరులు మన కోసం పుట్టి, మన దేశం కోసం త్యాగం చేసి వారి జీవితాన్ని పణంగా పెట్టి వారి కుటుంబాన్ని వదిలేరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సోదర భావంతో నా తమ్ముళ్ళు అనుకొని చెప్తున్నాను, నా చెల్లెలు అనుకొని చెప్తున్నాను కనుక ప్రతి యువకుడు, ప్రతి యువతి కూడా మీ తల్లిదండ్రులు గౌరవించండి, వారు చెప్పిన మాటను వినండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.